ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో చిన్నారి సహా 7 చనిపోయారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పైలట్ కూడా ఉన్నారు. తెల్లవారుజామున ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన 6 మంది యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు బయలుదేరింది. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. हेलीकॉप्टर भी दिखाना, हेलीकॉप्टर क्रैश हुई बॉम्ब पड़ी आवाज हेलीकॉप्टर अभी जैसे आग लगी उसमें। ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 2న కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది 5వ ప్రమాదం. జూన్ 7న ఉత్తరప్రదేశ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్కు వెళ్తున్న ఓ హెలికాప్టర్ బాదాసు బేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఉత్తరాఖండ్లోని ఓ హైవేపై అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ టెయిల్ రోటర్ పడి సమీపంలోని కొన్ని భవంతులు, రోడ్డుపై నిలిపి ఉంచిన ఓ కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి. हेलीकॉप्टर भी दिखाना, हेलीकॉप्टर क्रैश हुई बॉम्ब पड़ी आवाज हेलीकॉप्टर अभी जैसे आग लगी उसमें। ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో చిన్నారి సహా 7 చనిపోయారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పైలట్ కూడా ఉన్నారు. తెల్లవారుజామున ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన 6 మంది యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు బయలుదేరింది. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. हेलीकॉप्टर भी दिखाना, हेलीकॉप्टर क्रैश हुई बॉम्ब पड़ी आवाज हेलीकॉप्टर अभी जैसे आग लगी उसमें। हाँ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 2న కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది 5వ ప్రమాదం. జూన్ 7న ఉత్తరప్రదేశ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ బాదాసు బేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఉత్తరాఖండ్లోని ఓ హైవేపై అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ టెయిల్ రోటర్ పడి సమీపంలోని కొన్ని భవంతులు, రోడ్డుపై నిలిపి ఉంచిన ఓ కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి. जैसे आग लगी उसमें। हाँ हेलीकॉप्टर भी दिखाना, हेलीकॉप्टर क्रैश हुई बॉम्ब पड़ी आवाज हेलीकॉप्टर अभी जैसे आग लगी उसमें। हाँ